1938లో శాంసంగ్ సెమీకండక్టర్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కార్పొరేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ స్టెప్ కొరియన్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో వన్ ఆఫ్ ద కీ స్టెప్ అని చెప్పాలి. కొరియన్ గవర్నమెంట్ కూడా ఫారెన్ ఇంపోర్ట్స్ని తగ్గించాలని ఇన్-హౌస్ సెమీకండక్టర్ కంపెనీస్కి సపోర్ట్ ఇచ్చారు. 1987లో లీ బయాంగ్ చల్ సన్ అయిన లీ కాన్ హీ శాంసంగ్ని ఓవర్టేక్ చేశారు అండ్ శాంసంగ్లో సెమీకండక్టర్ రెవల్యూషన్ని తీసుకొచ్చారు. దాంతో శాంసంగ్ గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. క్వాలిటీ సెమీకండక్టర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఫారెన్ టెక్నాలజీస్ నుంచి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని తీసుకుని R&Dలో కూడా హెవీగా ఇన్వెస్ట్ చేశారు. లేట్ 1980స్లో డీరామ్ చిప్స్కి పర్సనల్ కంప్యూటర్స్లో డిమాండ్ చాలా ఉండేది. అయితే శాంసంగ్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ డీరామ్ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో సక్సెస్ అయింది.